అధికారులకు గుత్తేదారులకు రహస్య ఒప్పందాలు. రెవెన్యూ అధికారుల కనుసన్నలోనే మట్టి తవ్వకాలు. నువ్వు కొట్టినట్లు చేస్తే నేను ఏడ్చినట్లు చేస్తా. ఇది అశ్వారావుపేట అధికారుల పనితనం. అరికట్టేవారు ఎవరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేటలో అక్రమ మట్టి తవ్వకాల పర్వం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు అనుమతితోనే లేక జిల్లా మైనింగ్ అధికారుల అనుమతితోనే నిర్వహించాల్సిన మట్టి తవ్వకాలు రెవెన్యూ అధికారులు, గుత్తేదారులు రహస్య ఒప్పందాలతోటి 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కోట్ల రూపాయల చేతులు మీరుతున్న ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాల్లోకి వెళ్లడం లేదని, ఇదంతా రెవెన్యూ అధికారులకు, గుత్తేదారులకు మధ్య చీకటి ఒప్పందాలు చేసుకొని నీకింత నాకింత అని వాటాలు వేసుకొని మరీ దోచుకుంటున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా జీవనం కొనసాగాలంటే సహజ వనరులు ఉపయోగించుకోవాల్సిందే. కానీ ఆ సహజ వనరులను సరైన పద్ధతి చట్టంలో పొందుపరచబడిన నిబంధనలను అనుసరించి ఉపయోగించుకోవడం వలన ఎవరికీ నష్టం లేదు. కానీ మేము చెప్పిందే మేము చేసేది చట్టం మాకు, ఎవరు సాటిరారు మాకు అనే విధంగా అశ్వారావుపేటలో బరి తెగించిన మట్టి మాఫియా ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ నిర్మాణం కోసం అవసరమయ్యే మట్టిని రెవెన్యూ అధికారులు నిబంధనలకు లోబడి అనుమతులు ఇవ్వచ్చు కదా. నిబంధనలకు లోబడి అనుమతులు ఇస్తే రెవెన్యూ అధికారులకు వచ్చే నష్టమేమిటి? ప్రభుత్వ ఖజానాకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది కదా. అలా కాకుండా రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని బల్ల కింద చేతులు తడుపుకోవడం ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పేరాయిగూడెంలో గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా తెల్లవారుజామున 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ మట్టితో తిరుగుతుంటే సామాన్య ప్రజలు, వాహనదారులు, నివాస సముదాయాలు ఎలా జీవనం కొనసాగిస్తాయి అనే ఇబ్బంది, సామాన్య ప్రజలు, వాహనదారులు, నివాస సముదాయాలు ఎలా జీవనం కొనసాగిస్తున్నాయి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మట్టి తవ్వకాలు నిర్వహిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ మేము చర్యలు తీసుకుంటామని కళ్ళబొల్లి మాటలు చెప్పి దాటవేస్తున్నారు తప్ప చర్యలు తీసుకున్న పాపాన్ని పోలేదని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధన ప్రకారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే రహదారుల మీద తోలకాలకు అనుమతులు ఇస్తారని, అలా కాకుండా రేయింబావులు నివాస సముదాయాల నుండి ట్రాక్టర్ల ప్రయాణం చేస్తుంటే భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. అవినీతి అధికారుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అక్రమాలు జరిగి సామాజిక ఆస్తులు మొత్తం ధ్వంసం అవుతుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో వాటిని వెలికి తీసే పనులు చేపట్టినప్పటికీ గుణపాఠాలు నేర్చుకొని అవినీతివంతమైన పాలన అందించాల్సిన అధికారులు, గుత్తేదారులతో రహస్య ఒప్పందాలకు కుదుర్చుకొని నిబంధనలకు పాతరేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అశ్వారావుపేటలో జరుగుతున్న అక్రమాలు గుర్తించి ప్రజా జీవనానికి అడ్డంకులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.